వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైనాడు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ఆ వ్యక్తికి దారుణంగా హత్య చేశాడు. దుండగులు పారిపోయారు. చనిపోయిన వ్యక్తి గతంలో హత్య చేసిన వ్యక్తి పాత ప్రక్షాళన నేపథ్యంలో వెంకటేశ్వర్లను గుర్తు తెలియని వ్యక్తులు పేర్ల పండుగ జరుగుతుండగా జన సంచారం ఎక్కువగా ఉన్న కారణం చేత ఇదే అదునుగా భావించి వెంకటేశ్వర్లను దుండగులు హతమార్చారు. సంఘటన స్థలంలో దోర్నాల ఎస్ఐ మహేష్ హత్య జరిగిన సంఘటనను పరిశీలన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హత్య చేసిన వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ దోర్నాల మండలం నల్లగుంట విలేజ్ లో 2021 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ తరఫున మరియు వైసీపీ రెబల్ ని ఇద్దరు కంటెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఒక వర్గం గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడో వెంకటేశ్వర్లు అని, సో అప్పుడు వేరే రెబల్ పార్టీకి సపోర్ట్ చేశాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే అభియోగం. బోత్ పార్టీస్ కూడా ఆదివాసీ ఇక్కడ. సో అప్పుడు గెలిచిన సర్పంచ్కి వీళ్ళకి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్లో అప్పుడు అతను 22 ఫిబ్రవరి ప్రాంతాల్లో ఇప్పుడుండే డిసీజ్డ్ హత్య చేయడం జరిగింది. దానికి కారణం ఆ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఉండి జరిగింది. తర్వాత కుటుంబం కొంచెం దూరంగా ఉండటం కూడా జరిగింది. రాత్రి ఏదో పీర్లు పండుగ సందర్భంగా ఈ డిసీజ్డ్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రావటం పోవటం జరుగుతుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఇతను అక్యూజ్డ్, మనం మర్డర్ కేసులో అక్యూజ్డ్ కాబట్టి అది ఇంకా ట్రయల్లో ఉంది కేసు. సో ఈ కడుపులో ఆ రాజకీయ కక్షలు ఆ వ్యక్తిగా నేపథ్యం అనేది పెట్టుకొని దానికి సంబంధించిన బ్రదర్ కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు వచ్చిన అవకాశంలో ఇప్పుడు ఆ కేసులో ఇతను A1, అదే అతన్ని రాత్రి ఇక్కడ హత్య చేయటం జరిగింది. దీని మీద ఏం జరిగింది, ఆ పాత కేసులు ఏం జరిగింది, ప్లస్ ఈ కేసులో సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు దీంట్లో ఉండే రాజకీయ కోణాలు ఏంటి, సో ఒకే పార్టీలో ఇట్లా 2 వర్గాల కింద నేపథ్యం దానికి సంబంధించినవి కూడా విచారించి ఆ దర్యాప్తు సిఐ గారు చేస్తారు. పూర్తి వివరాలు ఇంకా కూడా రిపోర్ట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ. అలా చేయడం వల్ల వీళ్ళు ఇలా చేసి నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది సార్. నా పిల్లల్ని నాకు న్యాయం జరిగేలా చేయండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని అడుగు వేడుకుంటున్నాను. మీ పాదములు పట్టుకుని విన్నపముగా వేడుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయండి, నా బిడ్డలకు న్యాయం చేయండి. ఈ గ్రామంలో ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు. వాళ్ళు చంపుతుంటే వీడియో తీసినా సాక్ష్యం చెప్పినా మళ్ళీ వచ్చి వాడిని నరికినట్టే మిమ్మల్ని నరుకుతాం, బైరబోయిన వెంకటేశ్వరులు నరికినట్టే మిమ్మల్ని నరుకుతామని గ్రామంలో వ్యక్తులందరినీ బెదిరించారు. బెదిరించడం వల్ల అందరూ మేము సాక్ష్యం చెప్పమంటున్నారు. ఇంకా మీరే నాకు న్యాయం జరిగించాలని అడిగి వేడుకుంటున్నాను.